మీరెప్పుడైనా ఇలాంటి సింగిల్ పాట్ రసం రైస్ ట్రై చేశారా? చేయకపోతే మీరు ఒక మంచి టేస్ట్ మిస్ అయినట్టే. ఫస్ట్ ఒక గ్లాస్ రైస్, 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకుని వాష్ చేసి 4 గ్లాసుల వాటర్ వేసుకుని 1 అవర్ నానబెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకుని రసం పౌడర్ కోసం 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారాక పౌడర్ చేసుకోండి. నెక్స్ట్ అదే కుక్కర్ లో కొంచెం నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేశాక ఆనియన్, టొమాటో, సాల్ట్, పసుపు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక రసం పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుని 3 or 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. స్టీమ్ అంతా పోయాక దీనిలో చింతపండు రసం వేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుని కొత్తిమీర చల్లుకుంటే మన రసం రైస్ రెడీ. దీనిలో కొంచెం ప్రోటీన్ కోసం ఎగ్ పొటాటో బుర్జీ అండ్ ఒక ఆయిల్ ఫ్రీ అప్పడం. అంతే, చాలా సింపుల్. ఈ వర్షాకాలంలో పర్ఫెక్ట్ కంఫర్టింగ్ మీల్ అంటే ఇదే కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.